హాయ్ అండి, నమస్తే ఎవ్రీవన్. హౌ ఆర్ యూ ఆల్? హోపింగ్ యు ఆర్ వెరీ ఫైన్, ఎక్సలెంట్. సో మీరందరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. ఇలాగే ఇంకా మంచిగా సబ్స్క్రైబర్స్ పెరగడం, వాచ్ అవర్స్ పెరగడం జరిగి ఇంకా మంచి కంటెంట్తో నేను మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సరే, మరి ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే కాజిటివ్ వర్బ్స్ గురించి. కాజిటివ్ వర్బ్స్ ట్రాన్సిటివ్ వర్బ్స్ అవుతాయా లేదా అనేది క్వశ్చన్. ముందు అసలు కాజిటివ్ అంటే ఏంటి, ట్రాన్సిటివ్ అంటే ఏంటి, ఒక ఇంట్రడక్షన్ డెఫినేషన్ చూసుకోండి ఒకసారి. సో కాజిటివ్ వర్బ్స్ అంటే ఏంటి? ఇండికేట్ సమ్వన్ ఆర్ సంథింగ్ కాజింగ్ అన్ యాక్షన్. అంటే ఒకళ్ళ ద్వారా ఇంకొక పని జరగడం అనమాట, ఒకళ్ళు మనలతో పని చేయించడం అనమాట. సో ఐ హ్యాడ్ మై కార్ రిపేర్డ్. సో నేను నా కార్ రిపేర్ చేయించుకున్నాను. సో ఇక్కడ హ్యాడ్ అనేది వర్బ్, ఐ అనేది సబ్జెక్ట్. సో హ్యాడ్ దేన్ని రిపేర్ చేయించుకున్నాను? మై కార్. సో నేను మా కార్ని రిపేర్ చేయించుకున్నాను అంటే నా వల్ల యాక్షన్ జరిగింది, సబ్జెక్ట్ వల్ల జరిగింది. సో అందువల్ల దీన్ని కాజిటివ్ వర్బ్ అంటాం. షీ మేడ్ హిమ్. ఆమె అతన్ని అపాలజైజ్, క్షమాపణ చెప్పేలాగా చేసింది. షీ మేడ్ హిమ్ అపాలజైజ్. సో షీ, ఆమె, మేడ్ ఇక్కడ వర్బ్, ఇది కాజిటివ్ వర్బ్. సో ఈ మేడ్ ఎవరిని చేసింది? అతన్ని. సో ఇక్కడ హిమ్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని పని చేయించింది. సో ఇలా చేయించడాన్ని కాజిటివ్ వర్బ్ అంటాం. అదే ట్రాన్సిటివ్ తీసుకుంటే రిక్వైర్ ఎ డైరెక్ట్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ ద మీనింగ్. సో మీనింగ్ రావాలి అంటే మనకు ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి. సో ఇక్కడ ఐ చూడండి, ఇదేమో సబ్జెక్ట్ ఐ. ఫర్గాట్, మర్చిపోయాను, వర్బ్. సో ఏం మర్చిపోయాను? ఐ ఫర్గాట్. ఐ ఫర్గాట్ అంటే అర్థం లేదు. సో ఏం మర్చిపోయాను? మై పాస్వర్డ్. సో ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఫర్గాట్ రిలేటెడ్ టు మై పాస్వర్డ్. అలాగే షీ సాల్వ్డ్. షీ సబ్జెక్ట్, సాల్వ్డ్ వర్బ్. షీ సాల్వ్డ్, ఆమె సాల్వ్ చేసింది. ఏం సాల్వ్ చేసింది? సో ద ప్రాబ్లం. సో ఇది ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. ఇలా డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్. సో కాజిటివ్ ప్లస్ ట్రాన్సిటివ్ అంటే ఒక సెంటెన్స్ లో కాజిటివ్ వర్బ్ ట్రాన్సిటివ్ అవుతుందా లేదా ఇప్పుడు మనం చూద్దాం. సో వెన్ కాజిటివ్ వర్బ్ ఈజ్ యూజ్డ్ ట్రాన్సిటివ్లీ అంటే కాజిటివ్ వర్బ్ ట్రాన్సిటివ్ వర్బ్ గా వాడినప్పుడు ఏమవుతుంది? ఇట్ మీన్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కాజింగ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కాజింగ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ టు డూ సంథింగ్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఒక పని చేసేలాగా చేస్తుంది. సో అది ప్రాక్టికల్ గా మనం ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. హీ మేడ్ ద డాగ్ సిట్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఇది కదా, హీ మేడ్. మేడ్ అనేది ఇక్కడ కాజిటివ్ వర్బ్. ఏం చేశాడు? హీ మేడ్, అతను చేశాడు. ఏం చేశాడు? డాగ్ ని కూర్చునేలాగా చేశాడు. ఇప్పుడు మనం హీ మేడ్ అని వదిలేసాం. హీ మేడ్, అతను చేశాడు. ఏం చేశాడు? అక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ కావాలి కదా. మేడ్ అంటే చేయడం. ఏం చేశాడు? డాగ్ ని. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్, మేడ్ కి రిలేటెడ్. ఆ డాగ్ ని ఏం చేశాడు? కూర్చునేలాగా చేశాడు. సో ఒక పని చేయించాడు హీ, అతను. అందుకని ఇక్కడ పాజిటివ్ వర్బ్. ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్ వర్బ్ కూడా అనమాట. సో కాజిటివ్ వర్బ్స్ ట్రాన్సిటివ్ వర్బ్స్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ కూడా షీ సబ్జెక్ట్. హ్యాడ్ ద మెకానిక్ ఫిక్స్ మై కార్. సో ఇక్కడ హ్యాడ్ ఉంది, ఏముంది? మెకానిక్. మెకానిక్ ని ఏం చేయించింది? ఫిక్స్ మై కార్, మా కార్ని ఫిక్స్ చేయించింది, రిపేర్ చేయించింది. సో సబ్జెక్ట్ వల్ల పని జరిగింది. హ్యాడ్ రిలేటెడ్ టు మెకానిక్. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది? సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది, వర్బ్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ డైరెక్ట్ ఆబ్జెక్ట్ వల్ల పని జరుగుతుంది అనమాట. సో కాజిటివ్ ప్లస్ ట్రాన్సిటివ్ అనమాట. సో అలాగే షీ గాట్ హిమ్ టు హెల్ప్ విత్ ద ప్రాజెక్ట్. షీ అనేది సబ్జెక్ట్, గాట్ వర్బ్ అనమాట. షీ గాట్, వాట్ షీ గాట్? హిమ్. అయితే ఏం చేయించింది? హిమ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏం చేశాడు అతను? టు హెల్ప్ విత్ ద ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ లో హెల్ప్ చేసేలాగా చేసింది అనమాట. సో గాట్ అనేది హిమ్ కి రిలేటెడ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఈ హిమ్ అనేది టు హెల్ప్ విత్ ద ప్రాజెక్ట్. సో కాజిటివ్ వర్బ్. సో మీరు చూసినట్లయితే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత రిలేటెడ్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ దే లెట్ ద చిల్డ్రన్ ప్లే అవుట్ సైడ్. సో దే అనేది సబ్జెక్ట్. లెట్ అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, అలో చేశారు. దేనికి? ద చిల్డ్రన్ ని. సో లెట్ రిలేటెడ్ టు చిల్డ్రన్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏం చేశారు? ఆ చిల్డ్రన్ ని ప్లే అవుట్ సైడ్, బయట ఆడుకోవడానికి అలౌ చేశారనమాట, ఒప్పుకున్నారనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎందుకంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ అనుకుంటున్నారా? కాజిటివ్ వర్బ్స్ 10 ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఇంకా అందులో అన్ని వీడియోలు అవ్వలేదులేండి. సో కాజిటివ్ వర్బ్స్ ట్రాన్సిటివ్ అవుతాయా లేదా అంటే మరి అన్నిటికీ ఎగ్జాంపుల్ తీసుకోవాలి కదా, ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనమాట. సో 4 అయిపోయినాయి. సో 5th వన్, ఐ హెల్ప్డ్ మై ఫ్రెండ్ మూవ్ హిస్ ఫర్నిచర్. అంటే నేను మా ఫ్రెండ్కి ఫర్నిచర్ మూవ్ చేయడానికి హెల్ప్ చేశాను. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్. ఐ హెల్ప్డ్. వాట్ డిడ్ ఐ హెల్ప్? హూమ్ డిడ్ ఐ హెల్ప్? ఎవరికి చేశాను?
మై ఫ్రెండ్. సో మై ఫ్రెండ్ అనేది ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నమాట. సో నా వల్ల యాక్షన్ జరిగింది కాబట్టి కాజేటివ్ వర్బ్. సో సబ్జెక్ట్ వల్ల యాక్షన్ జరిగింది కాబట్టి కాజేటివ్ వర్బ్, హెల్ప్ కి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్ ఉంది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ కూడా. సో అలాగే ద లాయర్ ఫోర్స్డ్ ద విట్నెస్ టు రివీల్ ద సీక్రెట్. సో లాయర్ ఫోర్స్ చేశాడు విట్నెస్ ని, సాక్షిని రివీల్ చేయమని, సీక్రెట్ ని చెప్పమనేసి. సో లాయర్ అనేది సబ్జెక్ట్, ఫోర్స్డ్ అనేది వర్బ్. సో ద లాయర్ ఫోర్స్డ్ అని వదిలేసామనుకోండి ఇన్కంప్లీట్ మీనింగ్. సో ఫోర్స్డ్ ఎవరిని ఫోర్స్ చేశాడు? విట్నెస్ అన్నమాట. సో విట్నెస్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ పని ఎవరి వల్ల జరిగింది? లాయర్ వల్ల జరిగింది కాబట్టి మనం కాజేటివ్ వర్బ్ గా చెప్పొచ్చు. సబ్జెక్ట్ పని చేయిస్తుంది అనమాట ఆబ్జెక్ట్ తోటి. సో కాజేటివ్ ప్లస్ ట్రాన్సిటివ్. అలాగే షీ అలౌడ్, షీ సబ్జెక్ట్, అలౌడ్ కాజేటివ్ వర్బ్. ఎందుకని? షీ అలౌడ్ హిమ్, అతన్ని అలౌ చేసింది. ఏమని? టు బారో ద కార్, కార్ని బారో తీసుకోవచ్చు, అప్పు తీసుకోవచ్చు కొద్దిసేపు అనేసి. సో ఇక్కడ అలౌడ్ వరకు వదిలేసామనుకోండి, షీ అలౌడ్ ఏం అలౌ చేసింది? మీనింగ్లెస్. సో అలౌడ్ కి డైరెక్ట్ ఆబ్జెక్ట్ హిమ్ అనమాట. సబ్జెక్ట్ వల్ల పని జరిగింది కాబట్టి కాజేటివ్. అర్థమవుతుందా? సబ్జెక్ట్ వల్ల పని జరిగింది కాబట్టి కాజేటివ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్. రెండు అవుతున్నాయి, కాజేటివ్ ట్రాన్సిటివ్. షీ కెప్ట్ హిమ్. సో కెప్ట్ అనేది వర్బ్, షీ అనేది సబ్జెక్ట్. షీ కెప్ట్ వదిలేస్తే మీనింగ్లెస్. హిమ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఆమె వల్ల పని జరుగుతుంది. షీ కెప్ట్ హిమ్ వెయిటింగ్ అవర్స్, గంటల తరబడి వెయిట్ చేయించేసింది. అందువల్ల ఇది బోత్ కాజేటివ్ అండ్ ట్రాన్సిటివ్. అలాగే ద రెసిపీ రిక్వైర్స్ 3 eggs. సో రిక్వైర్స్ అనేది కాజేటివ్ వర్బ్. సో రెసిపీ అనేది సబ్జెక్ట్ అన్నమాట. రెసిపీ రిక్వైర్స్, ఏం రిక్వైర్ అవుతుంది? 3 eggs రిక్వైర్ అవుతుంది. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నమాట, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో అందుకని ట్రాన్సిటివ్, కాజేటివ్ కూడా. ద టీచర్ పర్మిట్స్ ద స్టూడెంట్స్ టు యూజ్ క్యాలిక్యులేటర్. సో ద టీచర్ అనేది సబ్జెక్ట్, పర్మిట్స్ అనేది వర్బ్. ఏం పర్మిట్ చేస్తుంది? స్టూడెంట్స్ కి క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకోమని పర్మిట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం అన్ని వర్బ్స్ ని వాడడం చూసారా? హెల్ప్డ్, ఫోర్స్డ్, అలౌడ్, కెప్ట్, రిక్వైర్స్, పర్మిట్. సో ఇలా అన్ని 10 కాజేటివ్ వర్బ్స్ ని వాడాము ట్రాన్సిటివ్ వర్బ్స్ గా అన్నమాట. సో ఈ విధంగా మనం ఇంకా సబ్జెక్ట్ బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు? ఇంకొంచెం మీరు నన్ను కొంచెం ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే వీడియో చూడటమే కాదు, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్ బాయ్.